ప్రభుత్వ ఖర్చుతోనే ఏర్పాటు చేసి బస్సులు పెట్టి తీసుకొచ్చిన మహిళల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరే వారిని ప్రజలు ముద్దుగా రోతమాటల రేవంత్ పిలుచుకుంటారు కానీ నేను అనను. మాట్లాడుతూ వచ్చిన కార్యక్రమం అధికారిక ఖర్చుతోని మహిళల్ని జమ చేసిన కార్యక్రమం, మాట్లాడిన మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఇటువంటి మాటలు? సార్ చాలామంది బయట ఎదురు చూస్తున్నారు. నాకు చాలామంది ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు రాత్రి నుంచి. సార్ ఆయన స్థాయిలో మీరు మాట్లాడాలి, ఇవ్వాలి. నేను ఆయన స్థాయికి దిగజారను. అట్లా ఎవరైనా భావిస్తే పొరపాటు. నేను అట్లా దిగజారను. నేను నా స్థాయిలోనే ఇస్తాను. ఎంత అరిచినా, ఎంత మొత్తుకున్నా, ఎంత సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నా స్పందన కనపడతలేదు అక్కడి నుంచి. ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో నిజం ఉంటే స్పందన వస్తుంది. నాయకుడు మాట్లాడే మాటకి వాళ్ళ జీవితానికి సంబంధం ఉంటే ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తుంది. మహిళల్ని లక్షాధికారులను కాదు కోటీశ్వరులను చేస్తున్నాం, మొత్తం మీరే బస్సుల ఓనర్లు, మొత్తం పవర్ ప్లాంట్లకు మీరే ఓనర్లు, మీకు వేల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చినాం, ఇట్లాంటి అబద్ధాలు మాట్లాడుతుంటే అసలు వాళ్ళ జీవితంలో ఏది సత్యం కానిది ఉన్నదా? అక్కడ ఎదురుగా కూర్చున్న ఒక మహిళ బస్సు ఓనర్ ఉందా? అక్కడ పవర్ ప్లాంట్ ఓనర్ ఉందా అని ఎదురుగా? నువ్వు ఇచ్చిన వేల కోట్ల రుణం తీసుకున్న మహిళ ఉన్నదా అక్కడ ఉచితంగా, ఫ్రీగా? సిగ్గులేని మాటలు నేను అనను, కానీ అవి మాట్లాడడం మాత్రం, లేని గొప్పలు చెప్పుకోవడం మాత్రం సిగ్గుమాలిన పని. దీనికి రెస్పాన్స్ లేదు మహిళల నుంచి, ఎదురుగా కూర్చున్న వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేదు. వాళ్ళకు రూపాయలాగా కూర్చున్నారు. ఎందుకో మళ్ళీ తెచ్చిండ్రు, రమ్మన్నారు, వచ్చినాం, మళ్ళీ బస్సులు వదిలిపెడితే బస్సులలో మళ్ళీ పోతాం అన్న భావన కనబడుతుంది. ఏదో ఒకటి ఇక బూతులు తిడితేనన్నా స్పందిస్తారు అని చెప్పి బూతులకు లంఘించుకున్నాడు. ఒకటి మాత్రం వాస్తవం, నేను బూతులు మాట్లాడాను కానీ నీకు జ్ఞానము ఎదగలేదు, సంస్కారము ఎదగలేదు ముఖ్యమంత్రి స్థాయికి. ఒక సందర్భంలో ఎవరికైనా అదృష్టానికి ఉట్టి బిదగి మీద పడ్డదని చెప్పి కొన్ని వస్తాయి అవకాశాలు. ఆ స్థాయికి ఎదగగలిగితేనేమో నిలబడతారు, ఎదగకపోతే చరిత్ర హీనులు అవుతారు, కాలగర్భంలో కలిసిపోతారు. అందులో నువ్వు ఒకడివి. ఇక నువ్వు మాట్లాడిన అబద్ధాలు నవ్వుకుంటున్నారు ప్రజలు. ఏం మాట్లాడినావు నువ్వు? రేషన్ కార్డుల మీదనే మాట్లాడదాం మొట్టమొదలు, మిగతా తర్వాత పోదాం. రేషన్ కార్డులు గత ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మేము వచ్చినాకనే ఇస్తున్నాం 10 ఏళ్ళ తర్వాత. అసలు రేషన్ కార్డులు ఇవ్వటం ఏంది, ఇంకా రేషన్ కార్డుల కొరకు ఎదురు చూడ అయిన తర్వాత మాట్లాడతా. కానీ మేము రేషన్ కార్డులు ఇచ్చినాం మా ప్రభుత్వ హయాంలో అని చెప్పడానికి నీ బట్టి విక్రమార్క సాక్ష్యం. నీ బట్టి విక్రమార్క మూతికి గుడ్డ కట్టుకొని పంచుతున్న చూడు రేషన్ కార్డులు. ఏ కాలంలో? ఇగో ఇది మహిళ చేతికి అందిస్తున్నాడు చూడు రేషన్ కార్డు. దాంట్లో రాసి ఉన్నది, అసెంబ్లీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బట్టి విక్రమార్క గారు 7వ తారీఖు జూలై 26, 2001 జూలై 25, 2021 ఆయన ట్వీట్లో పెట్టుకున్నాడు. ఇది ఎక్కడనో
పేపర్లలో ప్రింట్ చేసి మేము ఇప్పుడు ఏఐ ద్వారా సృష్టించకరాలే. ఇది ఆయన ట్వీట్, మీరు ఇవాళ తీస్తే కూడా ఉంటుంది. ఈ రెండు వారియే. ఓకే, ఇక మీరు ఈ మధ్యన ఎగిరెగిరి పడుతున్న కొత్త బిచ్చగాడు వీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఏంటిది? శ్రీనివాసరెడ్డి అలియాస్ సీనన్న, ఖమ్మం, ఎక్స్ఎంపీ, టీఆర్ఎస్ స్టేట్ లీడర్. ఓకే కదా? ఇవి మేము సృష్టించినవి, మా ఏఐతను సృష్టించినవి కావు కదా? ఓకే, ఒకసారి ఎవరన్నా పత్రికా మిత్రులు, వారి పత్రికా సమావేశాలకు హాజరైన వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి ఇవి చూపించి ఒక్కసారి ప్రశ్న అడగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఇక ఇంకొకటి కూడా ఉండాలి మన జిల్లాకు సంబంధించి. చౌటుప్పల్లో ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ మునుగోడు శాసనసభ్యుడిగా నా చేతిలో ఉన్న మైకు గుంజుకుంటున్నప్పుడు జరిగిన వాగ్వాదం రేషన్ కార్డుల పంపిణీలోనే. అక్కడ మా ఎమ్మెల్యే లేడు, నేను మంత్రిగా నేను ఈంచెల్లి పోతూ సూర్యాపేటకు పోతూ అందవే యాదాద్రి భువనగిరి కలెక్టర్ గారు, సార్ మీరు ఇక్కడ కూడా ప్రారంభించిపోండి అని అంటే, సార్ నేను సూర్యాపేటకు వెళ్ళేది ఉందమ్మా, భువనగిరి అక్కడ చౌటుప్పల్ దారిలో ఉంటుంది, అక్కడ ఏర్పాటు చేయండి, నేను అక్కడ ప్రారంభం చేసిపోతా, అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా పిలవండి అని చెప్పి పైన మేము పంచిన కార్డుల సంఖ్య 6.5 లక్షలు. ఇంతవరకు తీసేయండి, మిగతా ఉంచండి, అది తీసేయండి. మేము పంచిన కార్డుల సంఖ్య 6.5 లక్షలు. ఓకే, 6,47,479. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, లెక్కలు ఉన్నాయి అక్కడ. దీని మీద ఎవరైనా చర్చకు వస్తే ఇక నాకు ఉరేసుకుందాం, చెప్పు దెబ్బలు లాంటివి రావు. ఒక్క చెంపదెబ్బ చాలు. ఇది మీరు తప్పని నిరూపిస్తే నేను చెంపదెబ్బకు సిద్ధంగా ఉన్నా. ఇది నిజమని రికార్డులు చూపించిన మీ ప్రభుత్వ రికార్డులో కూడా ఉంది. అది నిజమే అయితే మీరు ఒక్క చెంపదెబ్బకు సిద్ధమా? నేను చెప్పుతో కొట్టుకోవడాలు, ఉరి శిక్షలు లాంటి పెద్ద డైలాగులు మాట్లాడను. కేవలం ప్రాక్టికల్ సాధ్యమయ్యే విషయాలు మాత్రమే మాట్లాడతాను. చేయాల్సుకున్నాయన్నా, చేసినాయైనా, ఏదైనా. ఓకే, సరిపోయింది అనుకుంటా మీకు. ఇక వాటి విషయానికి వద్దాం. ఇంకా కూడా ఈ దేశంలో ప్రజలు ఒక రేషన్ కార్డు కొరకు ఎదురు చూస్తున్నారు అంటే ఎవడి నేరం? 78 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఇంకా ప్రజలు అన్నం కొరకు ఎదురు చూస్తున్నారు, ఆకలితో ఏడుస్తున్నారు అని అంటే ఎవడి ద్రోహం కాంగ్రెస్ది కాకపోతే? ఈ దేశాన్ని, ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలను 50 ఏళ్ళు వరుసగా పరిపాలించిన మీరు కదా ద్రోహులు. ప్రజల్ని ఇంకా పీడనలోనే ఉంచి ఇంకా ఆకలితో చంపుతున్న దానికి కారణం మొట్టమొదటి దోషి కాంగ్రెస్ పార్టీ. రెండవ దోషి ఇవాళ నీ చీకటి గురువు మోడీ, బీజేపీ. ఇవాళ నీ బహిరంగ గురువులు, బహిరంగ పార్టీ, నువ్వున్న పార్టీ కాంగ్రెస్ అయితే మొదటి ద్రోహి, రెండవది వాళ్ళు ఈ దేశాన్ని వెళ్ళిన వాళ్ళు. సిగ్గుండాలి. ముఖ్యమంత్రి పోయి ఓ రేషన్ కార్డు పంచే కార్యక్రమం, దానికి ఇంకా గొప్ప చేసినట్టు ఎదురు చూసిండ్రు. ఎక్కడికి పోయినా కేసీఆర్ వస్తే ఎదురు చూద్దరు ప్రజలు. కేసీఆర్ మా ఊరికి రావాలని కోరుకుందరు. ఎందుకు? ముఖ్యమంత్రి వస్తే మా ఊరికి ఏదన్నా ఇచ్చిపోతాడు, కొత్తగా ఏదైనా లాభం జరుగుతుంది అనే భావన. ఒక ప్రధానమంత్రిని రమ్మని అడుగుతారు ఒక రాష్ట్రానికి. ఎందుకు అడుగుతారు? వస్తే ఏమైనా ఇచ్చిపోతాడు, మాకు కొంత లైట్ వస్తుంది, వెలుగు వస్తుంది, అభివృద్ధి వస్తుంది అని. ఏమో ఇచ్చిపోయినావు? 4 బూతులు దిలిపోయినావు నీ సహజ సిద్ధ స్వభావంతో తప్ప ఏమిచ్చినావు తుమతుర్తికి?
ఇక నీళ్ళ విషయంలో నీ అజ్ఞానాన్ని మరొకసారి బయటపెట్టుకున్నావు రేవంత్ రెడ్డి గారు. నీళ్ళ విషయంలో నీ అజ్ఞానాన్ని మరొకసారి బయటపెట్టుకున్నావు. ఏమిచ్చినా నేను నల్లగొండకు, సూర్యాపేటకు 100 రికార్డులు ఉన్నాయి. నువ్వు నీ కాంగ్రెస్, నీ చంద్రబాబు ఇద్దరి ద్రోహానికి గురైన జిల్లా నల్గొండ జిల్లా. మీ పాపం వల్ల పుట్టి పెరిగి పెద్దదై 2 లక్షల మందిని కబలించిన పొలిన్ మహమ్మారికి కారణమైన నీ కాంగ్రెస్ పార్టీ చేసిపోయిన ద్రోహాన్ని కేసీఆర్ గారి ఆలోచనలతోని, కేసీఆర్ గారి ప్రేమతోని 6 ఏళ్లలోనే రూపుమాపినాం. వ్యవసాయం ఆధారంగా ఉన్న అద్భుతమైన వ్యవసాయాన్ని చూసిన మా జిల్లా నీ కొత్త భాషలు, నీ పాత భాషల పాపం వల్ల, మీరు చేసిన దుర్మార్గాల వల్ల నాశనం అయిపోయిన నల్గొండ జిల్లాను, నా నల్గొండ జిల్లా రైతాంగాన్ని ఆదుకొని అద్భుతమైన జిల్లాగా, భారతదేశంలోనే వ్యవసాయ రంగంలో నెంబర్ 1 జిల్లాగా మార్చినాం. ఏ రైతునైనా అడుగుదాం, నల్గొండ జిల్లాలో వ్యవసాయం 2014 ముందేముంది, తర్వాత ఏముంది అని. 2014 మేము వచ్చిన నాటికి కేవలం 3 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని పండించిన జిల్లా 2023-24 నాటికి 40 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని భారతదేశానికి అందించి భారతదేశంలోనే నెంబర్ 1 జిల్లాగా రికార్డు సృష్టించింది. మీ పాపం వల్ల, మాకు వచ్చే నీళ్ళు రాకుండా చేసిన దుర్మార్గం వల్ల, నాగార్జున సాగర్లో మాకు చేసిన ద్రోహం వల్ల ఎప్పుడో 60-70 ఏళ్ల కిందనే 10 లక్షలు సాగు కావాల్సిన జిల్లాలో మీ పాపం వల్ల నాగార్జున సాగర్ కిందికి దించి 4 లక్షలకి పరిమితం చేసి తీసుకపోతే, కేసీఆర్ వచ్చిన తర్వాత 12 లక్షల ఎకరాల సాగును పెంచినాం. లెక్కలు ఉన్నాయి కదా నీ ముందే. కోతలు కోసినావు. మేము 2,85,00,000 వరిధాన్యం పండించినాం. సిగ్గు అనిపిస్తలేదా చెప్పుకోవడానికి? సిగ్గులేని మాట కదా ఇది. నువ్వు వచ్చిన తర్వాత ఏం పెంచినవని? ఎకరం సాగు భూమి పెంచినవా? ఒక కొత్త ప్రాజెక్ట్ ఎక్కడైనా కట్టినవా? ఒక కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడైనా మేము పెట్టిపోయిందన్న ప్రారంభం చేసినవా? ఎట్లా పెరిగింది? కేసీఆర్ పెంచి ఇచ్చిపోయిందే కదా. ఇంకా మీ ముఖాలకి కనీసం ఇచ్చిన ఇయ్యరాక ఒక్క నిమిషం పోకుండా 24 గంటలు కరెంటును రెప్పపాటు కాలం పోకుండా అద్భుతంగా అందించిపోతే నాణ్యమైన విద్యుత్తును ఇవాళ మీ చేతగాంతనానికి కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులలో మళ్ళీ కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు వెక్కిరిస్తున్నాయి రైతాంగాన్ని. ఇగో మీ తెచ్చుకున్న ప్రభుత్వం ఎంత గొప్పగా ఉంది అని చెప్పి చూపిస్తున్నాయి. కరెంటు తీగలు విలవిల్లాడుతున్నాయి. ఒక్క నిమిషంలో 3 సార్లు వచ్చిపోతున్న కరెంటుతో. ఇది నీ గొప్పతనం. 2,85,00,000 మేము పండించడం ఉండాలి కదా కొంచెం మాట్లాడటానికి. అది నోరా మోరా అని మాట్లాడుకుంటారు ప్రజలు. నాకు నిన్న ఫోన్ చేస్తున్న వాళ్ళు నిన్న నుంచి వాడదాకా అది నోరా మోరా సార్ అని నేను అనను, కానీ ప్రజల భావాన్ని వ్యక్తీకరిస్తా ఉన్నా. మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి, వెనక ముందు చూసుకోవాలి. నల్గొండ జిల్లాకి ఏం చేసినావు? ఎస్, నల్గొండ జిల్లా అద్భుతం వ్యవసాయం జిల్లా, అద్భుతంగా వ్యవసాయాన్ని పండగలాగా చేసిన కేసీఆర్. బ్రహ్మాండమైన యాదాద్రి పవర్ ప్లాంట్ని తెచ్చినాం. చేసి వచ్చినావు కదా ప్రారంభం మొన్న. నీ మంత్రి అంతకుముందు నీలిగిండు, నేను వస్తే రద్దు చేస్తా పవర్ ప్లాంట్ను. ముఖం చాటేసిండు. అందుకే అక్కడ అద్భుతమైన గ్రీన్ ఇండస్ట్రియల్ ఏరియా తీసుకొచ్చినాం.
మొత్తం ప్రపంచ చరిత్రలో మానవ నాగరికత ఉన్నంతకాలం నిలబడగలిగిన అద్భుతమైన యాదాద్రి దేవాలయ నిర్మాణం చేసినాం. నల్గొండ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు తెచ్చినాం. అద్భుతమైన జిల్లా కార్యాలయాలు నిర్మాణం చేసుకున్నాం. భువనగిరిలో, సూర్యాపేటలో వందలాది గురుకుల పాఠశాలను తీసుకొచ్చిన, గురుకుల కళాశాలను తీసుకొచ్చిన. ఐటీ పార్కులను తెస్తే దాన్ని నిలబెట్టుకునే సోయి కూడా లేదు మీకు. ఏం చేసినామా? ఇక నీళ్ళ గురించి నువ్వు తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల గురించి మాట్లాడిన మాటలు నీ జ్ఞానానికి తార్కాణం. అక్టోబర్లో కేసీఆర్ గారు హైవే పైన, విజయవాడ హైవే పైన కాళేశ్వరం జలాలకి హారతి ఇచ్చిన సందర్భం. హుజూర్ నగర్ పోతూ కాళేశ్వరం జలాలకి. కేసీఆర్ గారు పువ్వులు చల్లుతున్న సందర్భం 2019. ఆ తర్వాత నా సూర్యాపేట జిల్లా ప్రజలు 70 కిలోమీటర్ల పొడవున కాలువ పైన 1,00,000 జలహారతి, కాళేశ్వరం జలాలకు 1,00,000 జన హారతి కార్యక్రమం ఏ రకంగా హారతి పట్టినరో రేవంత్ మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు. నీ గౌరవాన్ని నువ్వే తీసుకుంటున్నావు, ఎవడు తీయడు. ఇప్పుడు నేను వాస్తవాలు మాత్రమే చూపించిన. ఇవన్నీ వరుసగా 4 సంవత్సరాలు అద్భుతమైన పంటలు పండించుకుంటే మళ్ళీ ఎండబెట్టినావు కదా, ఎండిపోయిన ఫోటోలు. 2 పంటలు ఎండబెట్టినావు. నీ దుర్మార్గపు రాజకీయాల వల్ల కాళేశ్వరం కూలిందని, కాళేశ్వరం ఏదో అయిందని, కుట్టుకపోయిందని చెప్పి అబద్ధాలు చెప్పి కాళేశ్వరం పంపులు ఆన్ చేయకుండా దుర్మార్గంగా 2 పంటలు ఎండబెట్టి ఇవాళ నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతున్నావు. ఆగమాగం చేసినావు కదా రైతు వ్యవసాయాన్ని ఈ రాష్ట్రంలో. ఏంది గొప్పలు చెప్పుకుంటున్నావు? ఏందో 9,000 కోట్లు వేసినా అని. బిడ్డ 27,000 కోట్లు నువ్వు బాకీ రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి. రైతు బంధు బంద్ అయిపోయింది, భరోసా అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పటికి 3 టర్ములు బాకీ ఉన్నావు. నువ్వు ఇవాళ వేసింది, ఎన్నికల కొరకు వేసిన రైతు బంధు 9,000 కోట్లు పోయిన సంవత్సరం ఇవి. తెలంగాణ రైతులోకం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకున్న బాకీ ఇంకా 19,655 కోట్లు. రేవంత్ రెడ్డి మొత్తం ఇయ్యలే నువ్వు. రైతు భరోసా ఇంకా 19,500 కోట్లు బాకీ ఉన్నావు. నువ్వు యాసింగిది ఇప్పుడు వానకాలం వెయ్యాలి. నువ్వు జబ్బలు జరుచుకొని గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన రైతుల కడుపు నిండదు. వాళ్ళ జేబులలో పైసలు పడితే కదా. నువ్వు ఎన్నికల డ్రామా, ఎన్నికల స్టంట్లు బాగా చేసినావనే సంగతి తెలుసు. ఇవాళ రేషన్ కార్డులు అందుకే పంపిణీ చేస్తున్నావనే సంగతి తెలుసు. నీ ప్రతి అక్షరం అబద్ధమనే సంగతి ప్రజలకు తెలుసు. తుంగతుర్తి, నల్గొండ జిల్లాలో నీవు నీ కాంగ్రెస్ని పాత తెలుగుదేశంలో కలిసి నాశనం చేసిన జిల్లా. ఏముండే ఆనాడు? ఎన్నికలు వస్తే కొట్లాటలు, కేసులు, హత్యలు, ఊరుకు 4 సమాధులు తప్ప, ఆ సమాధుల చుట్టూ పెరిగిన కంప చెట్లు తప్ప నా తెలంగాణ, నా నల్గొండ జిల్లా పల్లెల్లో ఎన్నడూ వెలుగు లేదు. మేము వచ్చినాక కదా ఇవాళ ప్రతి పల్లె వెలుగుతో నిండిపోతుంది. 10 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క రాజకీయ కేసు, ఒకరినొకరు చెంపదెబ్బ కొట్టుకున్న సందర్భం ఉన్నదా? దుర్మార్గంగా ఇవాళ నీ ఫ్రాక్షన్ రాజకీయాలతో నీ పార్టీలనే తన్నుకుంటున్నారు. ఈ సంస్కృతి ఆనాడుంది. నీ పార్టీలోనే ఒకరిని కూడా చంపుకునేది, కొట్టుకునేది, తన్నుకొని కేసులు పెట్టుకుంది, ఎమ్మెల్యేలతో సహా
వేదికల మీదనే తన్నుకున్నది. నిన్న నువ్వు పొగిడిచ్చిన నాయకులు వాళ్ళ భాగవతాలన్నీ ప్రజల ముందున్నాయి. నిన్న కూడా తన్నుకున్నారు కదా, నిన్న పొద్దున నీ సభకు ముందు కూడా తన్నుకున్నారు కదా. నీ ప్రభుత్వం వస్తే జరిగేది గది ప్రజలకి. మాది నీళ్ళ దందా, ప్రజల దందా. నీది ప్లాట్ల దందా, కమిషన్ల దందా. మాది నీళ్ళ దందా, రైతు దందా. నీది కమిషన్ల దందా, ప్లాట్ల దందా. నీకు గవి మాత్రమే వస్తాయి. నిజమే. మా వాళ్ళు ఫోన్లు చేసి, సార్ వచ్చి గమ్మత్తుగా మాట్లాడిపోయిండు. అప్పుడు ఎందుకంటే మన ఊర్లల్లో వీధి భాగవతాలు చెప్పేటప్పుడు రామాయణాలు, మహాభారతాలు మా ప్రాంతంలో ప్రజలకు చూపించడం బాగా అలవాటు. అంటే మన సాంస్కృతిక వారసత్వాన్ని చెప్పడానికి, ప్రజల్లో లైవ్గా ఉంచడానికి ఆ కాలంలో అవి ఎన్నుకునేది. అవి మా తుంగతుర్తి ప్రాంతంలో మరి ఎక్కువ. ప్రతి ఊర్లో ప్రతి సంవత్సరం ఎండాకాలం ఉంటుంది. దాంట్లో అప్పుడప్పుడు మధ్యన ఏదైనా పాత్ర కొంచెం బోర్ కొడుతుంది, నిద్రపోతున్నారు ఎదురుగుండలు అనుకున్నప్పుడు మధ్యన ఒకడు వస్తాడు. కొన్ని ప్రాంతాల్లో బుడ్రకాన్ అంటారు, కొన్ని ప్రాంతాల్లో బాఫూన్ అంటారు, జోకర్ అంటారు. అందులో రాజు పాత్ర రాజుది ఉంటుంది, మంత్రి పాత్ర మంత్రిది ఉంటుంది, సైనికుడి పాత్ర సైనికుడు ఉంటుంది, మధ్యన ఈ పాత్ర వస్తుంది. కానీ ఈయన అన్ని పాత్రలు ఈయన వేసిపోతున్నాడు కదా సార్. ఇక్కడికి వచ్చి రాజు పాత్ర ఈయనదే ఉంది, మంత్రి పాత్ర ఈయనదే ఉంది, బుడ్రకాన్ పాత్ర ఈయనదే ఉంది. గట్లా ఉన్నాయి ఈయన మాటలు అని చెప్తున్నారు నాకు ఫోన్లు చేసి ప్రజలు. అక్కడి నుంచి గిదిని స్థాయి అలా ప్రజల్లో ఏ సభ పెట్టినా, ఎక్కడికి పోయినా వేదిక ఏందో తెలుసుకోకుండా, బడి పిల్లల కాడికి పోయినా అదే, ఐటీ పిల్లల కాడికి పోయినా అదే. కేసీఆర్ మీద ఏడుపు, కేసీఆర్ మీద బూతులు తప్ప నీ బతుకు ఇంకొకటి రాదు. మేము మాట్లాడలేమా? మాకు రాదా భాష? నీకంటే అద్భుతంగా బూతులు కూడా మాట్లాడగా నీకు మాత్రమే వస్తాయి అనుకో. కానీ నీలాంటి సంస్కారాన్ని మేము ప్రదర్శించాం. ఎందుకు అబద్ధాలు? ఏం తెచ్చినావు? నీళ్ళు తెచ్చినావా? 3 రోజుల్లో ఇస్తావా? ఒకడేం దేవాదుల నుంచి ఇస్తా అంటాడు. ఓ మతి లేని మంత్రి నీళ్ళకి ఇచ్చిండ్రు. మతి లేదు, శుతి లేదు, ఒక్కరికి సోయి లేదు. మంత్రివర్గం మంత్రి నుంచి మొదలు పెడితే మంత్రిని పెద్దపల్లి, రామగుండం, హుజూరాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా కనుక నీళ్ళు ఇస్తే కదా. కేసీఆర్ వచ్చి నీళ్ళు ఇచ్చినాకనే కదా బతికింది. మరొక వైపు మల్లన్న సాగర్, కొండపోచమ్మ, బసవాపూర్ వరకు నీళ్ళు ఇస్తే కదా వ్యవసాయం పెరిగింది. 10 ఏళ్ళు ఏం చేసినావు? ఇవాళ 3 రోజులు ఇస్తానంటూ మాట్లాడుతున్నావు. నీ అజ్ఞానం. గత 5 సంవత్సరాలు వరుసగా నీళ్ళు ఇస్తే అద్భుతంగా వ్యవసాయం పెరిగింది, లక్షలాది ఎకరాలు పెరిగింది. ఇప్పుడు ఆ నీళ్లను నువ్వు ఏదైతే కొట్టుకపోయింది అని చెప్పి పదే పదే నువ్వు, నీ మంత్రివర్గ సహచరులు, నీ దోస్తులైన బీజేపీ పార్టీ, నీ దోస్తులైన చంద్రబాబు పార్టీ మాట్లాడుతున్నారో అది అసత్యం. నేను నిన్న సందర్శించిన ఎక్కడ ఏది కొట్టుకపోలేదు, ఒక్కటి కూడా పోలేదు. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మా చేతికిస్తే, కేసీఆర్ చేతికిస్తే 3 రోజుల్లో నీళ్ళు తీసుకొస్తామని చెప్పి నేను ఏదైతే చెప్పినో, కాళేశ్వరం సాక్షిగా, ముక్తేశ్వరం స్వామి సాక్షిగా ఏదైతే చెప్పొచ్చినో ఆ మాట మీద మళ్ళీ నిలబడుతున్న రేవంత్ రెడ్డి, నీకు చేతనైతే అప్పచెప్పి చూడు, 3 రోజుల్లో నీళ్ళు ఇస్తాం. నువ్వు మాట్లాడిన ఏ ఒక్క ప్రాజెక్టు కొట్టుకపోలేదు, ఒక పిల్లర్ కూడా పోలేదు, దాని పెంచు ఒక చిన్న పెచ్చు కూడా పోలేదు. అన్నీ ఉన్నాయి. అన్ని ప్రాజెక్ట్ కట్టల మీద నేను తిరిగి వచ్చినా నిన్న మొన్న. మేము ఆ మాట మీద సిద్ధంగా ఉన్నాం.
ఉరి తీయాలి అన్నవు చూడు, నీ ఉరిని కూడా మేము కోరుకోవడం లేదు, నీ ఉరిని కూడా మేము కోరుకోవడం లేదు, నీకు చెప్పు దెబ్బ చెంపదెబ్బ అని కూడా నేను కోరుకోవడం లేదు. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజ్ మీద నిలబడదాం. అది మేడిగడ్డ, అది సుందిల్లా, అది అన్నారం, ఎక్కడైనా ఏం లేదు. అది కన్నెపల్లి పంప్ హౌజా, అది సుందిలలో ఉన్న సరస్వతి పంప్ హౌజా, లేదా ఎల్లంపల్లి దగ్గర ఉన్న పంప్ హౌజా, లేదు ఆసియాలోనే నెంబర్ 1 అయిన బాహుబలి పంప్ హౌజులు నందిమేడారం పంప్ హౌజా, లేదా గాయత్రి పంప్ హౌజా లక్ష్మీపురం దగ్గర, ఎక్కడికైనా పోయి నిలబడదాం, ఎక్కడైనా చర్చ పెడదాం. మిడ్ మారేరు కనుక ఇవాళ లక్షలాది క్యూసెక్కుల నీళ్లు ప్రాణహిత నుంచి వస్తుంటే, ముక్తేశ్వర స్వామి కాళ్ళ ముందు నుంచి ఏ కన్నెపల్లి పంప్ హౌస్ అవుతుందో దాన్ని తట్టుకొని పోతుంటే, పైన ఎండిపోయిన గోదావరి కనబడుతుంటే అక్కడ రైతుల కడుపులు మండుతున్నాయి. అవన్నీ మంచిగానే ఉన్నాయి. స్విచ్ ఆన్ చేస్తే నీళ్లు పోయడానికి సిద్ధంగా ఉన్నాయి. నువ్వు కావాలని దుర్మార్గంగా వదిలిపెట్టినా, ఆ పంప్ హౌజుల చుట్టూ గెస్ట్ హౌజుల చుట్టూ తుమ్మ చెట్లు మొలిచేటట్టు చేసినా అవి మాత్రం ఆన్ చేస్తే నీళ్లు పోయడానికి సిద్ధంగానే ఉన్నాయి, రైతాంగాన్ని కాపాడడానికి సిద్ధంగానే ఉన్నాయి. కేసీఆర్ పెట్టిన ప్రతి ఒక్కటి కేసీఆర్ చేతికి అప్పచెప్పితే నీకు చేత కాకపోతే మేము నీళ్ళు తెస్తామని చెప్పినాం. నేను ఆ మాట మీద ఉన్నా. నిన్ను నేనో చెంపదెబ్బ కొట్టి ఎక్కర్లేదు. ఎక్కడికి పోతే మేము అక్కడ ఒక రైతును పిలుద్దాం. నేను చెప్పింది అబద్ధం అయితే నేను సిద్ధంగా ఉన్నా చెంపదెబ్బ కొట్టడానికి. నీ మంత్రులు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? రండి ఎవరైనా. నీ మంత్రులు ఎవరైనా పంపినా ఏం లేదు. నేను నువ్వే రా అని కూడా నేను అడగటం లేదు. నీ మంత్రినైనా పంపు. ఆ రైతు పక్కనున్న రైతును పిలిచి ఎవరిని చెంపదెబ్బ కొడతాడో కొట్టమందాం. నేను ఇంత మర్యాదగానే చెప్తున్నా. చాలామంది ఎదురు చూస్తున్నారు బయట నీ భాషలో మాట్లాడమని, కానీ నేను మాట్లాడతలేను. నేను నీ స్థాయికి దిగజాలను. నేను ఇవాళ ప్రతి అక్షరం నువ్వు నిన్న మాట్లాడిన దాంట్లో ఉన్న తప్పుల మీద నేను మాట్లాడినా. చేతనైతే దీనికి వివరణ ఇస్తావా, నువ్వు ఇస్తావా, నీ మంత్రి ఎవరిని ఇస్తారా మాట్లాడమను. నువ్వు నేర్పిన బూతులు మాట్లాడడం కాదు. చెప్తున్నా, రేపు ప్రజల ముందే పెడుతున్నా. సూర్యాపేట తుంగతుర్తి రైతాంగంతోనే ప్రారంభం చేస్తూ ఉన్నా. ఏడాదిని అర్థంగా మీరు మాట్లాడుతున్న మీ భాగవతం అంతా కూడా బయట పెడతా. మీరు మాట్లాడిన ప్రతి అక్షరం మీకు తోడు దొంగలుగా ఉన్న కొద్దిమంది పుంకాలుగా రాస్తున్న 1000 పేజీలు అబద్ధం అనే విషయాన్ని నిరూపిస్తున్నాం. మహిళల గురించి కూడా ఎక్కడిచ్చినావు 21,000 కోట్లు? ఏ కొత్త స్కీమ్ పెట్టినావు? మేము పెట్టిపోయిన 5 లక్షల వడ్డీ లేని రుణమే కదా. కొత్తగా ఏం తెచ్చినావు? నల్గొండ జిల్లాలో రాష్ట్రంలో ఒక కొత్త రోడ్ వేసినవా? ఒక కొత్త ప్రాజెక్టు కట్టినవా? ఒక కొత్త పవర్ ప్లాంట్ పెట్టినవా? ఉద్యోగాల విషయంలో అబద్ధాలే. తీసుకొచ్చి 50,000 తలకాయలు లెక్క పెడదామంటున్నావు. రా పెడదాం. నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లతో కేవలం 11,000 ఉద్యోగాలు తప్ప ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినట్లున్నా నేను దేనికైనా సిద్ధం. తీసుకురా, అదే తలకాయలని అడుగుదాం. నువ్వు ఏ నోటిఫికేషన్లో వచ్చినావు? కేసీఆర్ నోటిఫికేషన్లో వచ్చినవా, రేవంత్ రెడ్డి నోటిఫికేషన్లో వచ్చినవా? అడుగుదాం అదే తలని. నాకు డబ్బా కొట్టేటోళ్ళు ఉన్నారు. నాకు చంద్రబాబు మోడీ బాబులకు కుడియడమల ఉన్నారు. నేను చెప్పిందే రాయడానికి, నేను చెప్పింది చూపించడానికి ఉన్నారు. బాజాబాజంత్రీలు ఉన్నాయి అన్న అహంకారంతో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను మాట్లాడిన దానికి ఒకదాని సమాధానం ఇవ్వు. నువ్వు మాట్లాడింది ప్రతి అక్షరం అబద్ధం అనే సంగతి నేను నిరూపించిన ఇప్పుడు సాక్ష్యాలతో సహా. దీనికి ఎవరు సమాధానం చెప్తారో చెప్పమను. నువ్వు రాలేవు, నువ్వు చాలా బిజీ ఉంటావు. నిజమే, నేనేదో ఇది కలిపినా అది కలిపినా
నేను నీళ్ళు కలిపినో సోడా కలిపినో ఏం కలిపినో నా సార్కు పక్కన పెట్టి, కానీ నీలాగా గురుదక్షిణ కింద తీసుకుపోయి కృష్ణా గోదావరి జిల్లాని అప్పచెప్తలేను నేను చంద్రబాబుకి. తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తూ ఇవాళ ఏదైతే మొదలు కృష్ణను అప్పచెప్పి ఇవాళ గోదావరిని అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నావో ఆ ద్రోహానికి నేను పనపడలే. గురుదక్షిణ కింద నీవు చేస్తున్న దుర్మార్గం తెలంగాణ భవిష్యత్తును పరంగా పెట్టబోతున్నావు. కేవలం చంద్రబాబు డైరెక్షన్లో బనకచెర్లకు అడ్డు రాకుండా ఉండడం కొరకు మాత్రమే కాళేశ్వరాన్ని బండబెడుతున్నావు. రేపొచ్చే కమిషన్ ఏదైతే ఉంటుందో ఆనాటికి మనం గోదావరిలో ఇప్పటికే మనకు హక్కుగా ఇచ్చిన జీవోల ద్వారా ఇచ్చిన 960 టీఎంసీల నీళ్ళని మేము ఆల్రెడీ వాడుకుంటున్నాం. పై వచ్చే నీళ్ళలో కూడా మాకు ఇంకా అక్కర ఉంది, కొత్తగా ప్రాజెక్టులు మొదలుపెట్టుకుంది అని చెప్పి మనం చెప్పాల్సిన దాన్ని కాళేశ్వరం ద్వారానే 150 టీఎంసీల నీళ్ళు మేము వాడుతున్నామని చెప్పాల్సిన విషయాన్ని దాచిపెట్టి చంద్రబాబుకు కావాల్సిన పద్ధతుల్లో, బనకచెర్లకు కావాల్సిన పద్ధతుల్లో నువ్వు యాక్షన్ చేస్తూ ఉన్నావు. ప్రతి అక్షరం నీళ్ళ విషయంలో నువ్వు మాట్లాడుతున్న ప్రతి అక్షరం చంద్రబాబు రాసి పంపిందే. చంద్రబాబు ఏజెంటు ఇక్కడ ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ద్వారా రాసిచ్చిన స్క్రిప్టులు చదువుతూ తెలంగాణ రైతులు పెట్టిన భిక్ష నీ పదవి, దాన్ని ఉపయోగించుకొని అదే రైతాంగానికి ద్రోహం చేస్తున్నావు. దానికి తోడు స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు వేలాది లారీలను పెట్టి ఇసుక తోడుతున్న తొడేళ్ళు అక్కడ దుర్మార్గంగా కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి నీవు, నీ మంత్రులు, నీ మంది మార్బలం చేసే దుర్మార్గం కొరకు కాళేశ్వరం నీళ్ళని ఇవ్వటం లేదు. ఇవాళ నువ్వు అటు స్వామి కార్యం అవుతుంది గురుదక్షిణ కింద, ఇటు స్వకార్యం అవుతుంది కోట్లాది రూపాయలు జోలు వేసుకోవడానికి ఇసుకతోని. అందుకే ఇవాళ నువ్వు కాళేశ్వరాన్ని ప్రారంభం చేస్తలేవు. ఇది అక్షరం నిరూపిస్తాం, ప్రజల్లో నిన్ను దోషిగా నిలబెడతాం. ఈ వాస్తవాలను ఈ రకంగా ఉంటే 4 బూతులు మాట్లాడిపోయి ఆనందాన్ని కలిగిస్తానికి నీ మీడియా భజన పరులకు కొద్దిమందికి ఆ స్లాటర్ హౌస్ల కొరకు నువ్వు చేస్తున్న విన్యాసాలు అర్థం కావనుకుంటున్నావు ప్రజలకి. ప్రతి అక్షరం అర్థమవుతుంది. సందర్భం వస్తే ఎవరిని ఎక్కడ పెట్టాలనో, ఎవరికి ఎట్లా వార్తలు పెట్టాలనో తెలుసు ప్రజలకి. నువ్వు మాట్లాడినవే నిన్న ఎవరో రాసిస్తే మా రావినారాయణ రెడ్డి, మా బిఎన్ రెడ్డి, మన స్వరాజ్యం, మా ధర్మభిక్షం, మా ఉప్పల మనసూరు పోరాటం చేసిందే మీ మీద. మీరు మాట్లాడితే వాళ్ళ ఆత్మలకు క్షోభిస్తాయి. మీ దుర్మార్గపు జమీందారీ వ్యవస్థ మీదనే వాళ్ళ పోరాటాలు, వాళ్ళ వారసులకు వచ్చిన వాళ్ళం మేము. ఇవాళ నీ దుర్మార్గమైన కాంగ్రెస్ రాజ్యంలో వాళ్ళ వారసుడిగా కొట్లాడుతున్నాను నేను. అక్కడ మట్టి కనిపించిన మీ అందరిని ఒకసారి మళ్ళీ కూడా అదే చేస్తా. మళ్ళీ ఈసారికి ఒక్కడు రాడు, గుర్తుపెట్టుకో. ఒక్కడినే ఉన్నా ఒక్కడిని కూడా లేకుండా చేస్తా అక్కడ. మళ్ళీ శాసనసభకి రాకుండా చెప్పొచ్చిన ప్రతి ఒక్కటి చెప్పి చేసిన. జానారెడ్డి గారు 50 ఏళ్ళు కదా నీకు ఇక్కడ రాజకీయ జీవితం ఇచ్చింది ఈ ప్రజలు. ఎందుకు రాలే మాకు ఈ నీళ్లు? ఇవాళ వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి కేసీఆర్ వచ్చిన తర్వాతనే అని చెప్పి మా రాజవరం ప్రజలు అడుగుతున్నారు. నా రాజవరం భూములు అడుగుతున్నాయి, నా ముదిమాణిక్యం మేజర్ భూములు అడుగుతున్నాయి, నా సూర్యపల్లి భూములు అడుగుతున్నాయి, నా జాన్పాడు భూములు అడుగుతున్నాయి. ఎక్కడికి పోయినా ఈ నీళ్ళు ఇవాళ వస్తున్నాయి ఎన్ని రోజులు అని చెప్పి గట్ల నీళ్ళు ఇచ్చినాం. హక్కుండి 50 ఏళ్ళుగా ఎదురు చూసిన పొలాలకి ఆ గొంతులు తడిపినాం మేము. నీ కాంగ్రెస్ దుర్మార్గం నుంచి బయటపడేసుకొని ఆ జిల్లాని ఇవాళ సస్యశ్యామలం చేసినాం. నల్లగొండకు నేనేం చేసిండో, కేసీఆర్ ఏం చేసిండో అందరికీ తెలిసిన నల్గొండ జిల్లా ప్రజలకి. నీ చెత్త మాటలు, ఉత్త మాటలు మాట్లాడి, బూతు మాటలు మాట్లాడి తప్పించుకొని వచ్చినామేమో ఆ క్షణానికి. కానీ నేను నేను ఛాలెంజ్లు చేయ, నిన్ను నేను అడుగుంటాను చెప్పలే. నేను చెప్తే వేరే తిరిగి ఉంటుంది.
ఇంత దానికే కదా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి రమ్మను చూస్తాం. ఇదా ఒక ముఖ్యమంత్రి స్థాయి? నేను ఒక్కరోజు మాట్లాడలే. కేసీఆర్ గారు మాట్లాడమంటాడు. కేసీఆర్ గారి ఆలోచన వేరు, ఆ స్థాయి వేరు. నీకు పోల్చుకోవడం లేదు నువ్వు. కానీ నేను ఎన్నడూ జిల్లాలో మాటలు మాట్లాడలే. 10 ఏళ్ళ అధికారం ఉందని ఏ ఒక్క రాజకీయ నాయకుని అరెస్ట్ చేయించలేను. ఎమ్మెల్యేలను, నీ మాజీ ఎమ్మెల్యేలను, ఒక కాంగ్రెస్ కార్యకర్తను అరెస్ట్ చేయించలేను నేను 10 ఏళ్ళ జిల్లాలో. వందల వేల సమావేశాలు పెట్టినాం. మాట్లాడితే రండలు, పేగులు తెంపడాలు, మెడలు వేసుకోవడాలు, కనుగులు బీగడాలు మేము చెయ్యం. కేసీఆర్ నేర్పిన సంస్కారం ఉంది మాకు. మానుకో, ఇప్పటికైనా పిచ్చి మాటలు మానుకొని, సరే ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ చివరి రోజులైనా కనీసం జ్ఞానం తెచ్చుకో, మంచి మాట్లాడి నేర్చుకుంటే మంచిది అని చెప్పి నేను రేవంత్ రెడ్డికి సలహా ఇస్తాను. వాస్తవమే. అప్పుడప్పుడు మనం ఎంత పంట చేంజ్ చేసుకున్నా కొన్ని లోటోపీస్ చెట్లు వస్తాయి, కొన్ని కలుపు మొక్కలు వస్తాయి. కొన్నిసార్లు అసలు చేసిన చేను కంటే అవే ఎక్కువ వస్తాయి. ఇప్పుడు అదే వచ్చినాయి నల్గొండ జిల్లాలో. తెలంగాణలో కూడా ఇప్పుడు అవే వచ్చినాయి. కొన్ని సందర్భాల్లో విలన్ వచ్చి కూర్చుంటాడు చూడు, తాత్కాలికంగా ముఖ్యమంత్రి కుర్చీలో సినిమాలలో. ఇప్పుడు తాత్కాలికంగా విలన్ల మధ్య నడుస్తూ ఉంది. సరే, నాకు వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం ఇష్టం లేదు కానీ ఒక్క పని చేద్దాం. మీరు ఎవరు, నేను వేరే పిల్ల, మీరు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు ఒక్కసారి వాళ్ళ ఊరికి వెళ్ళి ఆయన పుట్టి పెరిగిన ఇల్లు ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది తీసుకునండి మీరే. నా ఊరు కూడా వెళ్ళి, ఇంకా నేను పుట్టి పెరిగిన ఇల్లు కూలగొట్టలే, ఇంకా అట్నే ఉంచిన, కొత్తది పక్కన కట్టినా, వీళ్ళ కొరికే సాక్ష్యం కొరకు అట్లే ఉంచిన, తీసుకొని రండి. ఇక నేను ఎక్కువ మాట్లాడి నాకు ఇష్టం లేదు వ్యక్తిగతమైన మాట్లాడడం. వ్యక్తిగత జీవితాల జోలికి నేను అన్నట్టు పోను. వాళ్ళు రెచ్చగొట్టినా నేను దిగజారను. అట్లా కనుక వస్తే మీరే పోయిరండి, మీరు చెప్పండి, చూపించండి. ఇగో ఇది ఈయన, రెవెన్యూ రికార్డులలో కూడా తీయండి. వాళ్ళ నాయన భూమి ఏంది, వాళ్ళ తాతల భూమి ఏంది, నాదేంది, మా తాతల ఉంది, తీసి చెప్పండి మీరే. ఎవరికి గంజి ఉందో, ఎవరికి బెంజి ఉందో. ఎందుకు ఈ చెత్త మాటలు? గివి కావాలి నా ప్రజలకి. గివా నేను అడిగింది, తుంగతుర్తి ప్రజలు నేను కోరింది గవా. వచ్చినందుకు ఏం చేసిపోతావో? ₹1 విదిల్చినావు ఏమన్నా? వ్యక్తిగతమైనయా? నేను కొట్టినా చప్పట్లు, మీరు కూడా చప్పట్లు కొడతారు నేను మాట్లాడి మొదలు పెడితే. ఆయన గురించి, ఆయన భజన పట్ల గురించి నేను మాట్లాడితే మీరందరూ కూడా చప్పట్లు పెడతారు, కెమెరామెన్లతో సహా చప్పట్లు కొడతారు. అంత బాగా చప్పట్లు కొట్టించగలిగిన ఉపన్యాసం ఇచ్చే శక్తి నాకు ఉంది. కానీ నేను పోను దాని జోలికి. అందుకనే ముఖ్యమంత్రి విజ్ఞత నేర్చుకోమని చెప్పి చాలా విజ్ఞత చెప్తున్నా. ఇవి కూడా జరగకూడనివి, ఇట్లాంటివి జరగడం సరైనది కాదు. జరగాల్సినవి కావు వాస్తవానికి, అక్కర్లేనివి రాజకీయాల్లో. ఓపిక మాట్లాడు. ఇప్పుడు నన్ను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చుండే ఆయన ముఖ్యమంత్రి హోదాలో పోయి అధికారిక సమావేశంలో. నేను ఇప్పుడు ఏం మాట్లాడినా? నేను మాట్లాడలేదా? అదే నేర్చుకుంటే ఇవాళ సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఎవరికి వాళ్ళే సంస్కారం అలర్చుకుంటే మంచిది, ఎవరికి వాళ్ళే నియంత్రణ చేసుకుంటే మంచిది అనే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అది మేము ఎప్పటి నుంచో పాటిస్తున్నాం. ఇప్పుడే కాదు కదా, మీరు చూస్తున్నారు గత 25 సంవత్సరాలుగా లేదా గత 10 సంవత్సరాల మంత్రిగా ఒక అక్షరం ఎప్పుడైనా దూలినా? చాలా మాట్లాడారు నా మీద, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వ్యక్తిగతంగా నా ఆస్తుల గురించి, నా పూర్వం గురించి చాలా మాట్లాడారు. నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే మాట్లాడితే నేను కూడా స్థాయి దిగజారినట్టు అవుతుంది. నేను ఇక్కడ ఉండాలి, అక్కడే ఉంటా. మాట్లాడేది మంత్రి, ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు, నేను మాత్రం పోను దాంట్లోకి. నీళ్ళు నేను ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకుంది. గత 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా కాళేశ్వరం నీళ్ళు ఇచ్చినాం. కాళేశ్వరం మొదటి లబ్ధిదారులం మేమే అని నేను 100 సార్లు ప్రకటించిన గతంలో మీకు అన్నీ ఉన్నాయి. కాళేశ్వరం ప్రజలు ఎంజాయ్ చేసింది ఉంది. 1,00,000 మంది
అర్చన చేసింది ఉంది కాళేశ్వరం నీళ్ళకి. ఇప్పుడు ఆ నీళ్లు తెచ్చే అవకాశం ఉంది, ఇచ్చే అవకాశం ఉంది, ఇచ్చిపోమని మాత్రమే అడిగినాం. దాని మీద నీకు జ్ఞానం లేదు, సోయి లేదు. గది మాట్లాడడం అంటే బూతులు మాట్లాడిపోయినావు. నేను బూతులేం మాట్లాడలేదు. మేము అడిగింది గది మా ప్రజల తరఫున, మా రైతాంగం తరఫున 60 ఏళ్ళు మీ దుర్మార్గంతో నాశనం అయిపోయిన నా తుంగతుర్తి సూర్యాపేట భూముల తరఫున వాటి దూప తీర్చమని అడిగినాం. దానికి నువ్వు ఇచ్చిన సమాధానం బూతులు. అది నువ్వు చేసిన పని. గెలుస్తాం, తప్పకుండా గెలుస్తాం. ఆయన చెప్పిందే చేస్తా. 12 స్థానాలు గెలిచి తీస్తాం, అందులో డౌట్ ఏం లేదు. ఇవాళ పెట్టి మనం ఇవాళ పెట్టినా 12 తప్పకుండా గులాబీ జెండా ఎగురుతుంది, సందేహం ఏం లేదు. అది సరిపోయింది ప్రజలకు. ఏడాది అర్థంలో కనబడుతుంది. ఇప్పుడు చెప్పిన కదా నేను, ఇప్పుడు చెప్పిన కదా, వాళ్ళు రెచ్చిపోయినా మేము రెచ్చిపోము. వాళ్ళ స్థాయికి మా సంస్కారం దిగజారదు. మా సంస్కారం మా పద్ధతిలో ఉంటుంది. ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు తేలుస్తారు. నువ్వెన్ని సవాళ్ళు వేసినా, నువ్వెన్ని మాట్లాడినా మేము అటువైపు రాము మీ ట్రాప్లోకి అని చెప్పినా నేను క్లియర్గా. ఆయన చాలా మాట్లాడొచ్చుండు. మీరు చూసుకోవాలి, సంగతి చూసుకోవాలి, అది చూసుకోవాలి, ఇది చూసుకోవాలి. నేనేం చెప్తున్నా, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలే చూసుకుంటారు నీ సంగతి, నా సంగతి అనే చెప్తున్నాను నేను.